హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. ఈ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 49,231 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ 22,648 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఒకసారి మనం మార్నింగ్ వీడియోలో ఏమనుకున్నాం ఇక్కడ, ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ వీడియోలో మనమైతే 499,442 ఇది 49,942 రేంజ్కి పైన ఉంటే మాత్రమే కాల్ స్ట్రాంగ్, లేదంటే మాత్రం పుట్టు మనం లోలో బై చేస్తే ప్రాఫిటబుల్ ఉంటుంటే, ఎప్పుడైతే పుట్టు లోలో బై చేశారో మంచి ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఒక రేంజ్ బౌండ్లో మాత్రం మార్కెట్ ఉంది, ఇక్కడ కంటిన్యూస్గా డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఎప్పుడైతే లోల కాల్ అయితే ఇది నిఫ్టీ అదే బ్యాంక్ నిఫ్టీలో పే చేశారో పుట్టు సైడ్ ఉన్న వాళ్ళకైతే ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. మనమైతే ఈ రేంజ్ క్రాస్ అయితే మాత్రం కాల్ వాళ్ళకి స్ట్రాంగ్గా అప్పటి వరకు మాత్రమే పుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది అనుకున్నాం, అదేవిధంగా మాత్రం అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ దాని రేంజ్కి అది వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే మనం అనుకున్న రేంజ్ ఏంటి అంటే, ఈ రేంజ్కి బిలో వస్తే 22,600 బిలో వస్తే మనకైతే డ్రాప్ అవడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాము. ఇక్కడ బ్రేక్అవుట్ చేయకుండా అప్ సైడే ఉంది. ఎవరైతే నిఫ్టీలో కాల్ సైడ్ ఉన్నారో వాళ్ళైతే మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే టైం డేకే వల్ల ఈరోజు 2 PE CE 2 కూడా డ్రాప్ అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త చేయాలి అనుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు అట్లీస్ట్ 6 months మాత్రం పేపర్ ట్రేడ్ చేయండి. 6 months కంప్లీట్గా పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీరు పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఇచ్చుమికి క్లౌడ్ బెటర్ ఇండికేటర్ అండి, నాకు మన ఫేవరెట్. దీని నుంచి ఎంతసేపు మాట్లాడుకున్నా మనం తక్కువనే. ఇచ్చుమికి క్లౌడ్ అనేది దీంతో ట్రేడ్ చేసేవాళ్ళు దాదాపు ఒక అట్లీస్ట్ నేను అనుకో 25% అయితే ఎక్కువనే అనుకుంటారు. ఇచ్చుముక్కుతో అయితే వీళ్ళు ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళైతే ఒకసారి మేము చేస్తున్నాం అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఇచ్చుముక్కుతోటి ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇచ్చుముకి క్లౌడ్ అనేది బెటర్ ఇండికేటర్ ఇది ఇచ్చుముకి అనేది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇచ్చుముకి అనేది ఇప్పుడు ఈ బ్లూ లైన్ ఉన్న చూసింటారా, ఈ బ్లూ లైన్ అనేది మనకు ఎంట్రీ పాయింట్స్ అండి. ఎప్పుడైతే బ్లూ లైన్ కింద ఉంటారో మనం PE సైడ్ ఉండాలి, బ్లూ పైన ఉంటే మనం CE సైడ్ ఉండాలి. ఇది ఫండా. ఇది మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా బ్లూ లైన్ అనేది మన యొక్క ఎంట్రీ పాయింట్. బ్లూ లైన్ అనేది మన ఎంట్రీ పాయింట్. బ్లూ లైన్కి ఎప్పుడైతే డ్రాప్ కిందనే ఉంది కాబట్టి PE స్ట్రాంగ్. బ్లూ లైన్కి పై ఉంటే చూడండి, బ్లూ లైన్కి ఇక్కడ పైన ఉంది, బ్లూ లైన్కి పైన ఉంది కాబట్టి కంప్లీట్గా CE స్ట్రాంగ్. దీంతో ఇచ్చుముక్కుతో అయితే సింపుల్గా మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇది అనేది మళ్ళీ మనకు అనేది ఎప్పుడైతే డ్రాప్ అయ్యేంత వరకు అప్ సైడ్గానే ఉంది. ఇక్కడ ఎప్పుడైతే దీనికి డ్రాప్ అవుతుందో మళ్ళీ పుట్టు అనేది స్ట్రాంగ్ అవ్వడం జరిగింది. సరే, మనకు చూడండి, ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఇక్కడ పుట్టు స్ట్రాంగ్ అని అనుకున్నాం. ఇక్కడ మనకు ఇది లోలో ఉంది కాబట్టి దీనికి PE వాళ్ళు సరే. తర్వాత మనం నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీకి అది బ్లూ లైన్ పైన ఉంటుందో కింద ఉంటుందో మాత్రం చూద్దాం. చూడండి, ఎప్పుడైతే బ్లూ లైన్ అనేది అప్ సైడ్కి అయితే వెళ్ళడం జరిగింది, ఇక్కడ నుంచి అయితే ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది, ఇక్కడ మాత్రం మార్కెట్ అంతా బ్లూ లైన్ అనేది అప్ సైడే ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి డ్రాప్ అయిపోయి కంటిన్యూస్గా మళ్ళీ అప్ సైడ్ ఇక్కడ బ్లూ లైన్కి పైన ఉంది అంటే మళ్ళీ పైకే ఉండడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఉంది. ఎప్పుడైతే ఇక్కడ మార్కెట్ డ్రాప్ అయిందో ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ PE స్ట్రాంగ్ అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. లోలో మాత్రం PEని మాత్రం బై చేయొచ్చు అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది ఇచ్చుమికి క్లౌడ్ అనేది. దీంతో అయితే చాలామంది అయితే ట్రేడింగ్ చేస్తారు. దీంతో అట్లీస్ట్ మీరు ఒక 6 months అయితే మీ ట్రేడింగ్ అయితే అట్లీస్ట్ ఒక 3 months అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. మంచి రిజల్ట్స్ అనేది ఇచ్చుమికిలో ఉంటుంది. ఇచ్చుమికి క్లౌడ్ అనేది బెటర్ ఇండికేషన్. 9/26/52/26 అనేది దీని యొక్క సెట్టింగ్స్ కూడా ఒకసారి ఫర్దర్గా మనం చూద్దాం. చూసిన తర్వాత దీని యొక్క సెట్టింగ్స్ ఏంటిది అని చెప్పేసి, ఇన్పుట్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇన్పుట్స్ అనేది కన్వర్షన్ లైన్ లెంత్ అనేది 9 ఉంది, తర్వాత బేస్ లైన్ లెంత్ 26 ఉంది, తర్వాత లెంత్ స్పిన్ అయిపోయి లెంత్, తర్వాత లెగ్గింగ్స్ పైన 26 ఈ రకంగా మాత్రం ఉంది. తర్వాత స్టైల్ మాత్రం ఈ రకంగా మాత్రం ఉంది. తర్వాత విజిబిలిటీ
ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం ఇంకా టైం ఫ్రేమ్ ఉడకొచ్చి చెక్ చేసి చేంజ్ చేసేది చూద్దాం. టైం ఫ్రేమ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం అనేది ఒకసారి టైం ఫ్రేమ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టి చూద్దాం. సరిగా అది ఎప్పుడైతే టైం ఫ్రేమ్ ఓకే, ఇక్కడ మనం అనుకున్నట్లు ఈరోజు ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి మనకైతే బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది, పైనుంచి వెళ్ళి ఉంది అంటే మళ్ళీ కంప్లీట్గా అప్ సైడ్ అయితే ఉండడం జరిగింది. కాకపోతే మనం అనేది ఆల్వేస్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూడడం అనేది బెటర్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. మీరైతే ఏ టైం ఫ్రేమ్ చేస్తున్నారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. నేనైతే టాప్ 5 ఇండికేటర్స్ ఏమనుకుంటారో అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. మరో ఇండికేటర్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.